ఒంగోలు నగరంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. 2 ఏళ్ల సంక్షేమం అభివృద్ధికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 38వ డివిజన్ సమతానగర్ లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో ఒంగోలు నగర అభివృద్ధికి పెద్దపీట వేశామని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. 2024 ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి వచ్చిందని ఎమ్మెల్యే దామచర్ల పేర్కొన్నారు. సమతానగర్ లో ప్రజలు మంచినీరు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులను అక్కడికే పిలిపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానికులు ప్రస్తావించిన మరికొన్ని సమస్యలకు కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. అమృత 2.0 పథకం కింద నగరాన్ని 35 జోన్లుగా విభజించి దశల వారీగా పాత పైప్ లైన్లను మార్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. ఈ ప్రణాళిక పూర్తయితే ఒంగోలు నగర ప్రజలకు తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమంతో ప్రజల మన్ననలు పొందుతున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు, మాజీ కౌన్సిలర్, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. అలా ఉండదు సార్. చెప్పండి సార్. ఈ విధంగా వచ్చేది సార్. ఇదంతా ఏందైతే చేపించిందే సార్, ఇది మళ్ళీ చేపించింది సార్, చేపించింది ఆమెను అడగచ్చు. రిటైర్డ్ బ్యాంక్ లక్ష్మీనరసింహపురంలో ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ. ముందు బండి, కొంచెం ముందు బండి. రండి
అమ్మ కొంచెం ముందు రమ్మా, కొంచెం మెట్టి ఈ ప్యాచ్ వర్క్ రోడ్ చాలా బాగా వచ్చింది. ఎప్పుడైతే ఇటు కాక్షన్ ఇచ్చారో అప్పటి నుంచి అంత ఇష్యూ. ప్లస్ అది మళ్ళీ వాటర్ వస్తుంది. ఏం లేదు, అది వాటర్ రావట్లేదని ప్రెజర్ పెంచితే అక్కడ పరిస్థితి వచ్చారండి 4 రూములు ఖాళీ ఉంటే బీసీ హాస్పిటల్ ప్రాపర్గా రోడ్లు ఎక్కడ ఉన్నాయి, వర్షం పడితే మొత్తం నీళ్లు పడతాయి. మాకు ఏదండి చెట్ల సమస్య పూర్తి కొట్టేయమన్నట్లేదు మేము మండలం రోడ్డు బ్రాంచెస్ గుర్తిస్తాం. చిన్న కొమ్మల వరకు చెప్తాను. మన 27 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశంలో ఈ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా లోకల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, లేదంటే ఏదైనా కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటే కూడా దాని మీద ఈరోజు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల్లో దాదాపు 90% వరకు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ పెన్షన్ కావాలని 1-2 అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డ్రైన్ ఆల్రెడీ వాళ్ళు అడిగిన 2-3 ప్లేసుల్లో కూడా మేము ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, అది మొదలు పెట్టే స్టేజ్లో ఉంది. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఒక పైప్ లైన్ కొత్తది ఒకటి వేసితే ఈ ఏరియాలో దానివల్ల కొన్ని హౌసెస్కి ఇబ్బంది వస్తూ ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని కూడా మేము చెప్పాం. ఎందుకంటే అమృత 2లో పూర్తిగా టౌన్ అంతా కూడా మారుస్తున్నాం కాబట్టి ఆ టౌన్లో కూడా పూర్తిగా మార్చిన తర్వాత మనకి ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. దానికి 35 యూనిట్లుగా డివైడ్ చేశారు. ఆ డ్రింకింగ్ వాటర్ 35 యూనిట్లుగా ఒక్కొక్క 5 ప్లేసులు కలిపి ఒకసారిగా మనకి పైప్ లైన్లు స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది శాశ్వత పరిష్కారం కోసం అమృత 2లో ఈరోజు 430 కోట్లతోటి ఈరోజు టౌన్ అంతా కూడా పైప్ లైన్లు, అదేవిధంగా ఓవరే ట్యాంక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది మెగా వాళ్ళకు కూడా వర్క్ రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటి నుంచో ఉండే సమస్యలు కాబట్టి ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ బజార్కి వచ్చే లోపలికే ఒక 4 ఏళ్ళకి హౌస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నారు. మొన్నే పైప్ లైన్ మార్చారు కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఏదైనా కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మన నాయకులు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు ఎక్కడా కూడా పథకాలు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా, ప్రతి కుటుంబానికి కూడా ఆ పథకాలు అందే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అది కూడా పెన్షన్లు కూడా తొందరలోనే ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్లో కూడా 4190 వరకు రేపు వితిన్ 2 నెలల లోపలే అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా పొజిషన్స్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మిగతా ఇంకా 2000 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా మిగతా వాళ్ళకి 2000 మంది కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా పట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పట్టాల విషయం కూడా
చూసుకొని పట్టాలు కూడా ఇయటం కూడా తొందరలోనే జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టౌన్ క్లీన్ అండ్ గ్రీన్ చేసాం. ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం కానీ లేకపోతే బ్యూటిఫికేషన్లో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని ప్రాంతాలు కూడా అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకోవాలి. 2014 ముందు ఈ టౌన్ ఎలా ఉంది, తర్వాత 2014 తర్వాత ఎలా ఉంది అనేది కూడా ప్రజలు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మా వంతు మాత్రం మా నోటీస్లో వచ్చినవి మాత్రం ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.